ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ ను బోటు ఢీకొట్టడంతో నిపుణులు రంగంలోకి దిగారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. మరి ఇన్ని విపత్తుల తర్వాత కూడా విజయవాడను కాపాడడంలో తన వంతు పాత్రను పోషించిన ప్రకాశం బ్యారేజ్ సేఫ్ గానే ఉందా? ప్రెజెంట్ సిచ్యువేషన్ పై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ మరమ్మతు పనులకు రంగం సిద్ధమైంది. ఇటీవలే తుంగభద్ర జలాశయానికి స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు సూచనలతో గేట్స్ రిపేర్ చేపట్టింది ప్రభుత్వం. అయితే ప్రకాశం బ్యారేజీ దగ్గర పరిస్థితిని పరిశీలించిన కన్నయ్య నాయుడు బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్టు నిర్ధారించారు. TV9 తో ప్రత్యేకంగా మాట్లాడిన కన్నయ్య ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కౌంటర్ వెయిట్ బ్రేక్ అయిందని కొత్త బాక్సులను డిజైన్ చేసినట్టు తెలిపారు ఆయన. ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. దాదాపు 125 ఏళ్ల తర్వాత ఇంత స్థాయిలో వరద నీరు రావడం ఇదే మొదటిసారి. అయితే ఎగువ నుంచి కొట్టుకు వచ్చిన 4 పడవలు బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. వాటిలో ఒకటి వరద ధాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా ఇంకా 3 పడవలు అక్కడే ఉన్నాయి. వాటిలో ఒకటి గేట్ల కింద భాగంలో చిక్కుకుంది. పడవ ఢీకొట్టడంతో 69వ గేట్ కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది. 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుగా ఉండడంతో అక్కడి నుంచి దిగువకు ప్రవాహ వేగం మందగించింది. దీంతో గేట్ మరమ్మతుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న బోట్లను తొలగించాలని అధికారులకు సూచించారు కన్నయ్య నాయుడు. వాటిని తొలగించాకే మరమ్మతులు సాధ్యమవుతుందన్నారు.